హాయ్ అండి, ఎలా ఉన్నారు? మీరు బాగున్నారా? నేను కూడా బాగున్నాను. మన ఛానల్ పేరు వచ్చేసి మధులక్ష్మి బ్లాస్ అండి. నేను ఇక్కడ వచ్చేసి శనివారం పొద్దున బయట నీళ్ళు చల్లుకొని నుగ్గేసుకుంటున్నాను. శనివారం రోజు తీసిన వీడియో అండి. పొద్దునుంచి ఇంకా పొద్దున్న ఓన్లీ టిఫిన్ వరకే చూపించాను, పెట్టేశాను. వీడియో వచ్చేసి ఇక్కడ వచ్చేసి ఇంకా పొద్దున్నే లేచి బయట నీళ్ళు చల్లుకొని బాగా నీట్గా తుడుచుకొని ఇంకా నుగ్గేసుకుంటున్నాను అండి. ఇక్కడ వచ్చేసి ఇంకా మాకు పైన కొంచెమే ఉంటాయండి చాలా ప్లేస్, అందుకు నేను కూర్చొని నుగ్గేసుకుంటున్నాను. ఇక్కడ వచ్చేసి చూడండి, ఇక్కడ లెంత్ ఎక్కువ అవుతుందని కొంచెం ఫాస్ట్ పెట్టేశాను వీడియో. ఇక్కడ వచ్చేసి నేను పురుగు నుగ్గు వేసుకుంటున్నానండి. ఇక్కడ లెంత్ ఎక్కువ అవుతుందని నేను ఇంకా ఫాస్ట్గా పెట్టేశానండి వీడియో వచ్చేసి. పొద్దున్నే ఇట్లా నుగ్గేసుకుంటే ప్రశాంతంగా ఉంటుందండి. ఇంటి ముందర క్లీన్ చేసుకొని నీట్గా తుడుచుకొని నుగ్గేసుకుంటే బాగా ప్రశాంతం ఉంటుంది మనసు అనేది. ఒక్కరోజు నుగ్గేయకపోయినా కానీ ఎటునో ఉంటుందండి. అందుకే నేను డైలీ వేస్తాను. ఏమంటే ఇంకా డైలీ వేసేది ఏం పెట్టాలి వీడు అని నేను పెట్టాను. ఇక్కడ ఫాస్ట్ పెట్టేసానండి వీడు, అందుకే ఇక్కడ ఫాస్ట్ పోతుంది వీడు వచ్చేసి. అలాగే నా నుగ్గు మీకు నచ్చితే కనుక కామెంట్ పెట్టేయండి. మన సబ్స్క్రైబర్ ఒకరండి, అక్క నువ్వు నుగ్గులు బాగా వేస్తున్నావు అని చెప్పినారు నాకు. ఇక్కడ మా నంద్యాలలో అండి ఎదురే, నేను నిన్న టౌన్లోకి పెయింటింగ్ కదండి, అందుకు ఒక ఆమె బాగా వేస్తున్నావు అక్క నువ్వు నుగ్గులు అని చెప్పింది. ఇంకా ఇక్కడ వచ్చేసి నేను ఇంకా కసులు దొబ్బుకొని బండలు లూసి అంట్లలో దమ్ముకొని ఇంకా టిఫిన్ అయినా చేద్దామని ఇక్కడ వచ్చేసి మట్టకాయ కూర రొట్టె చేసుకుంటున్నాను అండి. నేను అవెల్లా ఏం పెట్టలేదులేండి వీడియో. కసులు బండలు అవెల్లా ఏం పెడతాంలే, ఎప్పుడు చూపించేదే కదా పెట్టేదే కదా వీడియో అని పెట్టలేదు. ఇక్కడ వచ్చేసి కొంచెం తగినంత ఆయిల్ వేసుకున్నాయండి. తర్వాత ఇంకా మట్టకాయలు నీళ్ళలో నీట్గా కడుక్కొని వేసేసుకుంటున్నాను. మట్టకాయలు అంటారు కొన్ని దిక్కులు, గోరుచిక్కుడు అంటారు. మాకెళ్ళైతే మేము మట్టకాయలే అంటామండి. రొట్టె మట్టకాయ కూర ఎంతమందికి ఇష్టమండి కామెంట్లో పెట్టేయండి. సూపర్ ఉంటుంది రొట్టె మట్టకాయ, అద్దిరిపోతుంది అసలు. మేమైతే 2 రొట్టెలు తినేస్తాను నేను, అంత బాగుంటుంది రొట్టె మట్టకాయ కూర. ఇంకా ఇక్కడ వేసేసి మట్టకాయలలో వేసేసుకున్నాక తర్వాత ఇంకా సగం చెంచా పసుపు వేసుకుంటున్నాను. తర్వాత తగినంత కారం పొడి వేసుకుంటున్నాను. మన ఛానల్ చూస్తున్నారు కానీ లైక్ చేయకుంటున్నారండి. లైక్ చేయండి. లైక్ చేస్తే మన ఛానల్ అనేది ముందుకు వేరే వాళ్ళకు రీచ్ అవుతుంది. ఇక్కడ వచ్చేసి తగినంత సాల్ట్ వేసుకున్నాను. తర్వాత కొబ్బరి పొడి వేసుకుంటున్నాను, ఒక చెంచాన్నర. నేను ఏం పెద్ద మసాలాలు లేనండి, ఇంక అంతే కొబ్బరి పొడి, ధనియాల పొడి ఇంకా వేసేది. ఇంకా గరం మసాలా అవెల్లా ఏమేనండి, ఏమో నాకు నచ్చదు. నేను కొంచెం ధనియాల పొడి, ఇంకా ఒక్కోసారి కొబ్బరి కూడా ఏనుగుతా ధనియాల పొడి వేస్తాను నేను కూరగాయలలో, కానీ భలే బాగుంటుందండి. ఇంకా మొత్తం అన్నీ వేసుకున్నాక ఇలా కలిపేసుకుంటాను. నూనెలో కొంచెం మగ్గనిస్తా అండి. మగ్గితే కొంచెం ఉప్పు కారం పట్టుకుంటుంది, బాగుంటుంది. నూనెలో కొంచెం ఫ్రై అయినట్టు ఉంటుంది, బాగుంటుంది కూర, టేస్ట్ సూపర్ ఉంటుంది. ఇంకా అట్లా కలిపేసుకుంటా నూనెలో మగ్గి పెడతాను కొంచెంసేపు, ఒక 5 నిమిషాలు. తర్వాత కొన్ని నీళ్ళు పోసుకుంటున్నాను తగినన్ని. మట్టకాయలు ఉడకాలి కదండి. ఇంకా చూడండి, కొన్ని పోసుకుంటున్నాను, మళ్ళీ సరిపోవు అని. ఇంకా కలిపేసుకొని ఇంకా మూత పెట్టేస్తాను. 3 విజిల్లు వచ్చేసాలండి. ఇంకా కూర బాగా మెత్తగా ఉడికిపోతుంది, గుజ్జు వచ్చేస్తుంది కూర అనేది. మీకు వచ్చేసి మీకు చూపిస్తున్నాను కూర, చూడండి ఎంత బాగుందో అని. కొన్ని నీళ్ళు పోసినానని చెప్తున్నాను. ఇక్కడ వచ్చేసి ఇంకా 3 విజిల్లు వచ్చేసినాక దింపేద్దామండి. ఇంకా తయారైపోయిందండి. ఇంకా అది పక్కన పెట్టేసి ఇంకా నేను రొట్టె పెనం పెట్టుకున్నాను. మళ్ళీ ఇంకా వచ్చేసి రొట్టె పిండి మెత్తగా కలుపుకోవాలండి, మెత్తగా పిసుకాలి. ఇక్కడ వచ్చేసి ఎంత బాగా కలుపుకుంటే అంత బాగా వస్తుంది రొట్టె. ఇంకా ఆల్రెడీ మీకు రొట్టె నేను ఇంత ముందుకు పెట్టేశాను కదండి. ఇంకా మీకు ఇంకా బోర్ ఉంటుందని నేను
ఎక్కువ పెట్టలేదు. ఇక్కడ వచ్చేసి రొట్టె ఎక్కువ చూపించలేదు. ఇంకా నేను చేసే విధానం చూడండి. ఇంకా తట్టుకున్నాక ఇంకా పొయ్యి మీద వేసుకుంటున్నాను. పెన్నం బాగా ఇట్టెక్కిందని ఇంకా పెన్నం మీద వేసేస్తున్నాను రొట్టె అనేది. నేను ఇక్కడ కొంచెం చిన్న రొట్టెలు వేసుకున్నాను అండి, ఎందుకంటే రొట్టె పిండి లేదండి. నేను ముందే అనుకున్నాను రొట్టె పిండి లేదు ఇక్కడ వచ్చేసని ఇంకా సల్లే చిన్నగానే వేసుకుందాం అని చిన్నగా వేసుకున్నా. చూడండి ఇంకా తయారైపోయింది రొట్టె కూడా. చూడండి ఎంత బాగుందో రొట్టె, మట్టుకే సూపర్ ఉంది. నేనైతే 2 రొట్టెలు తినేసానండి. అబద్ధం ఎందుకంటే నేను 2 రొట్టెలు తింటానండి. కూరగాయలు బాగున్నాయి అనుకో టేస్ట్, ఇంకా 2 రొట్టెలను తినేస్తాను నేను నచ్చితే. చూడండి ఎంత బాగుంటుంది అసలు, సూపర్ టేస్ట్ అండి. మీకు నచ్చితే కన్నా చూడండి, ట్రై చేయండి. ఇంక వచ్చేసి తింటున్నా అండి. ఇంకా అంతే అండి. మన వీడియో మీకు నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. అస్సలు భలే బాగుంది. నేను తినే కొద్దీ తింటూనే ఉండాలనిపిస్తుంది. ఇంకా అంతే చూడండి.